ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖాంశమైన దేవా, ఈ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడు వెళ్ళిపోయినగా నేను మీ ఆత్మతో అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మను కుమరించమని ప్రార్థన చేస్తున్నాము. దేవ వాక్యముతో నైనా నాతో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తాం. ఎవరము కూడా ఈ స్థలం నుంచి బట్టిగా వెళ్ళొద్దు నాయన. వాక్యముతో నింపబడి బలపరచబడి స్థిరపరచబడి వెలుటకు నీ ఆత్మ సహాయమును నడిపింపును మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించారు. రూతు గ్రంథంలో ఇక్కడ మరి చదువుకున్న మాటలు చూసినప్పుడు ఈ మాటలు బోయాజు పలికినట్టుగా చూస్తాం. బోయాజు పలికాడు. రూతును ఉద్దేశించి పలికిన మాటలే పిల్లలు. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ అంటాడు, రివార్డ్ యూ రిచ్లీ అంటాడు. కారణాన్ని గమనిస్తే కనుక పిల్లరా, ఈ యొక్క వాక్య భాగంలో వచ్చేసినప్పుడు ఒక కుటుంబము బెత్లెహేములో నుంచి మోయాబు దేశంలోకి వెళ్ళిందంట. మోయాబు స్త్రీతోటి. రూతు మోయాబురాలు కాబట్టి మోయాబు స్త్రీతో మాట్లాడిన మాటలు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక మరి దేవుని వాక్య భాగంలో పిల్లరా, ఇక్కడ నయోమి తన భర్త ఇద్దరు పిల్లలతో సహా ఎక్కడికి వెళ్ళిందంటమ్మా? మోయాబు దేశంలో కొంతకాలం జీవించడానికి వెళ్ళిందంటాడు. ఆ కొంతకాలం ఎంతకాలం అంటే 10 సంవత్సరాలను రాస్తాడు అక్కడ. ఆల్మోస్ట్ 10 years. కొంత అంటే మామూలు 10 సంవత్సరాలు, కొంత మామూలుగా కొంత కదా, చాలానే కదా తెలుసు. అక్కడ 10 సంవత్సరాలు అక్కడ వెళ్ళి మరి ఉన్నట్టుగా చూస్తాం. ఎక్కడికి వెళ్ళిందంటే బెత్లెహేములో నుంచి వెళ్ళింది. ఇక్కడ బెత్లెహేములో నుంచి ఆయన మోయాబు దేశం ఎందుకు వెళ్ళింది అంటే బెత్లెహేములో కరువు వచ్చిందండి. అప్పుడు కొన్నిసార్లు కరువు వస్తుంది భయంకరంగా. ఎట్లా బెత్లెహేములో కరువు వచ్చిందంటే రొట్టెల గృహము అంటాడు. బెత్లెహేం అంటే రొట్టెల గృహం అంట. హౌస్ ఆఫ్ బ్రెడ్. హౌస్ ఆఫ్ బ్రెడ్లో బ్రెడ్ హ్యాస్ బిన్ ట్రైడ్. కొన్నిసార్లు ఆయాసం అనిపిస్తుంది, కొన్నిసార్లు నిజంగా మన జీవితంలో అన్నీ ఒకవేళ నెలాఖరికల సరుకులన్నీ తగ్గిపోతున్నప్పుడు అయిపోతున్నప్పుడు కొంచెం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వీళ్ళు కూడా అలాగే ఉన్న పరిస్థితి. బహుశా బెత్లెహేములో హౌస్ ఆఫ్ బ్రెడ్లో దెర్ ఇస్ నో బ్రెడ్. అందుకే పిల్లల వాళ్ళు దే మూవ్ టు మోయాబు దేశంలోకి వెళ్ళాడుగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మోయాబు దేశంలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ నివసిస్తున్నట్టుగా చూస్తాం. కొంతకాలము నివసించారని వాక్యం తెలియజేస్తున్న వాక్యం ప్రకారం చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు ఆ మోయాబులో ఉన్నప్పుడు నయోమి తన భర్తను కోల్పోయినట్టుగా చూస్తాం. 2 కుమారులకు వివాహం జరిగింది. 2 కోడళ్ళు మోయాబు పిల్లల్ని చేసుకున్నది. ఒకరు ఓఫ్రా, ఒకరు రూతు. 2 కోడళ్ళు వచ్చారు. కొంతకాలానికి కుమారులు కూడా చనిపోయారు. నయోమి కుటుంబంలో ఎవరు లేరు, కోడళ్ళు తప్ప. ఆ ప్రదేశం ఆ సందర్భంలో పిల్లల దేవుని వాక్యం కొన్నిసార్లు అనిపిస్తుంది మోయాబీలను చేసుకున్నంటే పిల్లల కొన్నిసార్లు అనిపిస్తుంది రూతు కూడా వెల్లాఫ్ లేకుండా వచ్చి అనిపిస్తుంది. ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు ఉదయకాలం నాకు ఇచ్చిందంటే, ఎందుకంటే వలస వచ్చిన వాళ్ళని చేసుకున్నారంటే, వలస వచ్చినంటే ఏం లేకుండా వస్తారు కదా. వలస వచ్చిన లేకుండా చేయమంటే జనరల్గా అరే ఏం లేకుండా వచ్చారంటారు కదా. వలస వచ్చిన చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే మన స్థితిగతులు బాగాలేనప్పుడే వలస వెళ్తాం జనరల్గా. విగో అంటే ఇప్పుడు డిగ్రీలు చేసేసి H1 వీసాలు పోయేటోళ్ళు వాళ్ళు కాదు. నేను జనరల్గా కరువు కాటకాలతో ఇబ్బందుల్లో ఉండి వలస వెళ్ళే వారి పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటి వారిని చేసుకునే వీరు కూడా పరిస్థితులు అంతమంతరం మనం ఉండొచ్చు, పెద్ద గొప్పగా లేకుండొచ్చు బహుశా. నేను అనుకుంటున్నాను, ఐ ఫీల్ లైక్ దట్. అక్కడ ఏం మెన్షన్ చేయబడలేదు. కానీ దేవుని వాక్యం చేసినప్పుడు వివాహం చేసుకున్నారు పిల్లరా, అక్కడ ఉన్నారు పిల్లరా. వారు ఇరువురు చనిపోయినప్పుడు, కుమారులు చనిపోయినప్పుడు నయోమి అనుకున్నదంటే, తనకు తెలిసింది ఏంటంటే బెత్లెహేము మళ్ళా ఫ్లరిష్ అవుతుంది, చక్కగా దేవుడు ఆశీర్వదిస్తున్న విషయం తెలిసినప్పుడు లెట్ మీ గో బ్యాక్ టు మై ప్లేస్. ఏ రొట్టెల గృహానికి నుంచి అయితే నేను వచ్చాను, లెట్ మీ గో బ్యాక్ టు మై ప్లేస్ అని చెప్పి తన తిరుగుముఖ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇద్దరు కోడళ్ళు కూడా నయోమిని విడిచిపెట్టకుండా నేను వెంట వస్తామన్నట్టుగా చూస్తాం. అప్పుడు నయోమి అన్న మాట ఏంటంటే, అమ్మ నాకు ఇంకేమన్నా కుమారులు ఉన్నారా? ఒకవేళ ఈ రాత్రికి పెళ్లి చేసుకొని నేను కుమారులు కన్నా కూడా వారు పెద్దవారు అయ్యే వరకు మీరు వేచి ఉంటారా? కాబట్టి మీరు మీ ఇళ్ళలోకి వెళ్ళండి. మీరు చాలా నాకు ప్రేమను చూపించారు. మీరు వేరే వారి యొక్క పెళ్లి చేసుకొని వేరే వారి యొక్క భార్యగా ఉంటూ స్థిరపడుతూ చక్కగా జీవించండి. మీ తండ్రి ఇంటికి, మీ యొక్క భర్తల ఇంటికి మీరు వెళ్ళండి అని చెప్పి పంపించినట్టు చూస్తాం. ఓప్రా వెళ్ళిపోయింది, కానీ రూతు మాత్రం వెళ్ళినట్టుగా చూస్తాం. రూతు నయోమితో సహా బెత్లెహేములోకి వచ్చినట్టుగా చూస్తాం. నయోమితో వచ్చినట్టుగా చూస్తాం. మరి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఏ స్థితి ఉందో, బెత్లెహేముకి వచ్చినప్పుడు కూడా ఏం లేని స్థితిలో నుంచి వచ్చింది, మరి తిరిగి వచ్చింది. అప్పుడు
నయోమి చెప్తుంది ఏంటంటే, నీ వెళ్ళి పని చేసుకురా, కోడళ్ళు పనికి పంపించు కదమ్మా. కోడళ్ళు పనికి పంపించే స్థితి వచ్చింది, పనికి పంపించింది, పరిగి ఏరే పనికి పంపించినట్టుగా చూస్తాం ప్రేర. మరి రూతు వెళ్ళి మరి బోయాజు యొక్క పొలములో పరిగేరినట్టుగా చూస్తాం దేవుని వాక్యమాలను చూసినప్పుడు. అప్పుడు పిల్లరా, అప్పుడు ఆ పరిగెడుతున్న సందర్భంలో బోయాజు రూతుతో మాట్లాడుతున్న మాటలు, ఎందుకంటే బోయాజుకు రూతుకు దగ్గర సంబంధం, కిన్స్ రిడీమర్ అంటారు, విమోచించేవాడు అంటాడు. మన కిన్స్ రిడీమర్ ఎవరమ్మా? యేసయ్య. యేసయ్య శరీరం ఎందుకు ధరించాడంటే, శరీరం లేకపోతే ఆయన కిన్స్ రిడీమర్ కాడు కాబట్టి ఆ శరీరం ధరించుకుని ఆ శరీరములో సిలువలో పాపమునకు శిక్ష విధిస్తే కానీ మనల్ని విమోచించలేడు. ఈ బికేమ్ ఎ కిన్స్ రిడీమర్, బికమింగ్ ఎ ఫ్లెష్. వాట్ బికమ్ ఎ ఫ్లెష్ అంటాడు. ఆ ఫ్లెష్ ఎందుకు అయిందంటే, ఈ వాంట్ టు రిడీమ్ అస్ ఫ్రమ్ ది సిన్. ఆ యొక్క అప్పుల బాధల్లో పడిపోయిన కుటుంబాన్ని విమోచించడానికి నియరెస్ట్ రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళు రిడీమ్ చేయాలి. అలాగని ఈరోజు యేసు ప్రభు నిన్ను నన్ను రిడీమ్ చేశాడంటే, ఆయన శరీరము ధరించుకొని ఆయన మనవాడై ఆయన రిడీమ్ చేశాడు. దేవుని వాక్యం చూసినప్పుడు అలాంటి బోయాసు రూతును గురించి విన్నప్పుడు చాలా గొప్ప ఆలోచన కలిగి ఉంది. ఏంటంటే గొప్ప సన్మానించిన, ఎందుకంటే ఆమె క్యారెక్టర్ని బట్టి, ఎందుకంటే ఆమె భర్త చనిపోయిన అత్తను విడవకుండా వచ్చిన ఆ క్యారెక్టర్ను గుణమును బట్టి ఇంప్రెస్ అయినట్టుగా చూస్తాము. అప్పుడు ఆమెతో ఆయన పొలంలో పనిచేస్తున్నప్పుడు పలికిన మాటలేవి. ఏం మాట్లాడుతున్నాడు? ఒక మాట అంటాడమ్మా దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. ఒకసారి చూద్దాం, ఒక వచ్చిన ఒకసారి చదువుకుందాం, మళ్ళీ ఒకసారి చదువుకొని లెట్ us go into డెప్త్లోకి వెళ్దాం. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అంటాడు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ రూతుతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్తాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అంటాడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. ఎందుకంటే ఎవరి రెక్కల కిందికి నువ్వు వచ్చావో ఆయన నిన్ను గొప్పగా ఆశీర్దిస్తాడన్న సంగతిని ఇక్కడ మరి రూతుతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మొట్టమొదటిగా దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇందులోంచి దేవుడు నాకు 3 అంశాలు ఇచ్చాడు. 3 అంశాల నుంచి నేను ధ్యానించాలని ఆశగా. మొట్టమొదటిగా ఈరోజు అందరూ ఆశీర్దింపబడాలా. ఈ 26వ సంవత్సరం 2026వ సంవత్సరంలో గొప్పగా ఆశీర్దింపబడాలంటే ఎస్ మంచిది, అందరూ ఓకే అన్నారు, అందరూ ప్రైజ్లాడు చెప్పారు, హల్లెలూయా చెప్పారు, మంచిది, దేవునికి స్తోత్రం. కానీ దేవుని వాక్యభావంలో ఎవ్రీ బ్లెస్సింగ్ హ్యాస్ సమ్ కండిషన్స్. అందుకే దేవుడు ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మనందరినీ ఆశీర్వదించాలనుకుంటే చర్చ బ్లెస్సింగ్ ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు గొప్పగా అంటే కదా రిచ్లీ బ్లెస్ చేయాలని ఆశ కలిగి ఉన్నాడు, రిచ్గా రివార్డ్ చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఊరికనే చేస్తాడంటే దేర్ ఇస్ సమ్ కండిషన్స్. ఈరోజు ప్రతిదీ కూడా ప్రతి దాంట్లో కూడా దేర్ ఇస్ సమ్ కండిషన్స్. ఈవెన్ గాడ్ హ్యాస్ సమ్ కండిషన్స్. ఇక్కడ రూతును విషయంలో బోయాజు పలుకుతున్న మాటలో బోయాజు అంటున్నాడు, నువ్వు ఎవరి రెక్కల కిందికైతే వచ్చావో ఆ యెహోవా దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్దిస్తాడు. కానీ మొట్టమొదటి అంటున్న మాట అంటే నీవు చేసిన దాన్ని బట్టి అంటాడు. He will bless you for what you have done. నువ్వేం చేస్తావో దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ జీవిత విధానమును బట్టి నీ ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయి. దేవుని వాక్యం మీరు వచ్చినప్పుడు అంటాడు, నువ్వు చేసిన దాన్ని బట్టి దేవుని వాక్యభావం అంటాడు. అంటే దేవుని వాక్యభావం అంటాడు, యూ విల్ బ్లెస్డ్ అంటాడు. పిల్లలు గో బోస్ ఒక్కోసారి చూద్దాం. పిల్లలు చూసినప్పుడు ఇక్కడ ఒకటి దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఈరోజు రూతు చేసినది ఏంది అని ఒకవేళ గమనిస్తే కనుక దేవుని వాక్యభావంలో చూసినప్పుడు రూతు 11 వచ్చినట్టు కదా, రూతు తన సమస్తమును విడిచిపెట్టి వచ్చిందట. పిల్లలు ఏం చేసింది రూతు అంటే 11 వచనాలు గమనిస్తాడు. రెఫరెన్స్ అలా ఎక్కువ చదివాడు, చాలా రెఫరెన్స్లు ఇచ్చాడు దేవుడు నాకు. అవన్నీ చదివిస్తే అదే వాక్యం అయిపోతుంది. దేవుడి వాక్యం చూసినప్పుడు ఇక్కడ రూతుతో మాట్లాడుతున్నప్పుడు బోయస్ అంటే నువ్వు చేసిన దాన్ని ఏం చేసావంటే యూ లెఫ్ట్ ఎవ్రీథింగ్. యూ లెఫ్ట్ యువర్ మదర్, యూ లెఫ్ట్ యువర్ ఫాదర్, యూ లెఫ్ట్ యువర్ నేటివ్ ల్యాండ్, యూ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ కేమ్ టు లివ్ విత్ ది పీపుల్ దోస్ హూ యూ డోంట్ నో అంటాడు. నీవెరుగని ప్రజల మధ్యలో వచ్చి జీవించావు. ఒక విషయాన్ని గమనించారు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ రూతు సమస్తమును విడిచిపెట్టి వస్తుందంట. నాకు ఈ మాట చూసినప్పుడు రూతు సమస్తమును విడిచిపెట్టి వచ్చిందంటే సమస్తమును విడిచిపెట్టి వస్తుంది. కానీ ఎందుకు విడిచిపెట్టిందంటే పిల్లలు దేవుని వాక్యభావం చూసినప్పుడు దేవుని కొరకు విడిచిపెట్టినట్టుగా చూస్తాం. పిల్లలు హల్లెలూయా, షీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టి వచ్చినట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో ఈరోజు కష్టమైన గొప్పగా దేవుని నుంచి నువ్వు పొందుకోవాలంటే 2026 సంవత్సరంలో
యూ షుడ్ బి రెడీ టు లీవ్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ అగెన్స్ట్ గాడ్. అవి నువ్వు తీయగలిగితే, అది విడిచిపెట్టగలిగితే గొప్పగా దేవుళ్ళు వర్తిల్తావు. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నమాట. నువ్వు విడిచిపెట్టగలగాలి. చాలాసార్లు విడిచిపెట్టడము కష్టం అనిపిస్తుంది, కానీ విడిచిపెట్టగలగాలి. కొన్ని విషయంలో ఏదైతే ఉంటుందో, వాట్ ఎవర్ ఇస్ అన్ ఆబ్స్టికల్ ఇన్ యువర్ బ్లెస్సింగ్స్, యూ హ్యావ్ టు లీవ్ దట్. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుకున్న మాట, ఏదైతే అభ్యంతరకరంగా ఉందో, నీ ఆశీర్వాదాలకు ఏదైతే అడ్డుగా ఉందో, దాన్ని విడిచిపెట్టగలిగినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు, గొప్పగా ఆశీర్వదింపబడతావు. బోయాజు ఆ మాటలు చెప్తున్నాడు, నువ్వు చేసిన దాన్ని బట్టి అంటాడు. నిజంగా కొన్నిసార్లు నిజంగా ఈరోజు ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడు తలంపు లేదు తెలియదు, కానీ నాకు 1వ అధ్యాయం నుంచి చివరి వరకు చదవడంలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఒకసారి చూద్దాం ఏం చేసిందంటే, మొదటి అధ్యాయానికి వెళ్తే 15వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు చూడండి. 15వ వచనంలో ఒక చూద్దాం దేవుని వాక్యం 15వ వచనం. ఆమె ఇదిగో నీ తోడి కోడలు తమ జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలి వెంబడి వెళ్ళుమోటు. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ ఇంకేమన్నామో 15 అంతేనా? దేవుని వాక్యమానంలో నయోమి చెప్తుంది పిల్లలు. నయోమి ఎవరితో మాట్లాడుతుంది అంటే పిల్లరా, ఇప్పుడు రూతుతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటుంది ఏంటంటే, టర్న్ బ్యాక్. ఎక్కడికి తిరగమంటుంది? ఎక్కడి నుంచైతే వచ్చావో నీ కుటుంబం వైపు తిరుగు. అలాగే అంటుంది, కుటుంబం వైపు అంటే అక్కడికి అయిపోయింది కదా, కుటుంబం వైపు అంటే కదా. ఏమంటుంది దేవుని వాక్యం అంటుంది, నీ దేవుని తట్టు, ఎందుకంటే విగ్రహారతం నుంచి వచ్చావు, మరలా నువ్వు విగ్రహారతం వెళ్ళిపోయి నయమి చెప్తుంది. విశ్వాసం చెప్పొచ్చా అమ్మాయి మాట? విశ్వాసం చెప్పొచ్చు చెప్పలేరా? ఒక విశ్వాసి తన కోడలతో అంటున్నమాట, గో బ్యాక్ టు వేర్ యూ కేమ్ ఫ్రమ్. కొన్నిసార్లు అనిపిస్తుంది నీ ఇంటికి వెళ్ళమన్నది అంత మటుకు బాగానే ఉంది, నీ దేవుని దగ్గరికి వెళ్ళిపోమంటుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు పిల్లలు సే దిస్ విశ్వాసం చేయకుండా నయోమి చేయవలసిన పని కాదు. నయోమి పిల్లరా దేవుని స్వాస్థ్యములకు వచ్చిన ఆ రూతును, దేవుని వచ్చిన స్వాస్థ్యంలోకి వచ్చిన ఆ రూతును ఏమంటుంది పిల్లరా, తిరిగి వెళ్ళమంటుంది. నీ దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళమంటుంది పిల్లలు. దేవుని వాక్యమాల చూసినప్పుడు, దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇక్కడ టర్న్ బ్యాక్ అంటప్పుడు రూతు మాట 16వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్యమాల చూద్దాం, ఒకసారి చూద్దాం. 16వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టమనియో, నన్ను బతిమాల కొలగొద్దు, నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోట నేను నివసించును, నీ జనమే నా జనము. ఏమంటుందమ్మా? నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా! నేను ఎవరైతే విడిచిపెట్టొచ్చానో, ఎవరైతే పట్టుకున్నానో ఆ దేవుని నేను విడిచిపెట్టను. ఐ కెనాట్ లీవ్ ది గాడ్, ది ఆల్మైటీ, ది పవర్ఫుల్ గాడ్. ఈవెన్ దో సిచ్యువేషన్స్ ఆర్ వెరీ వర్స్, ఐ విల్ నాట్ లీవ్ ది ఆల్మైటీ గాడ్. అన్ని బాగున్నప్పుడు ఎవడన్నా విశ్వాసం ఉంటాడు కదమ్మా? ఏమంది రూతు దగ్గర అధ్యయనం చేస్తున్నప్పుడు అనిపించింది, నయోమి వస్తే, నయోమి పెట్లకు వస్తే, నయోమి వచ్చిందంటే నయోమి కాదు నేను మారానంటుంది. ఎలా ఉండొద్దు ఒక విశ్వాసం ఎలా ఉన్నదమ్మా నయోమి. నాకు ఫ్యూజులు ఎగిరిపోయి చదువుతున్నాం, మళ్ళీ ఎన్నోసార్లు చదవగా మళ్ళీ చదువుతున్నాం. ఇప్పుడు అంటే నన్ను నయోమి అనకండి అమ్మా, నన్ను మారాలండి అంటే. మారా అంటే తెలుసా అమ్మా? ఏదో చేదు. మారా అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ జర్నీలో వెళ్తున్నప్పుడు అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయంట. ఆ ప్లేసులు, ఆ నీళ్లు తాగే స్థితిలో లేనప్పుడు ఆ నీళ్లను చూచి ఇజ్రాయెల్ ప్రజలు ఇంత చేదైన నీళ్లు ఎలా తాగుతామో మారా అని పేరు పెట్టారంట. తాగలే నీళ్లకు మారా అని పేరు పెట్టారంట. వారు పెట్టుకున్న పేరు. అందుకే అంటది కదా, ఇంకంటది దేవుడు నన్ను ఇలా చేశాడుగా. ఓ అన్నీ అవ్వ అమ్మ, చాలాసార్లు అంటాం కదమ్మా, ఇబ్బంది వస్తే ఏమో దేవుడు ఏం కష్టం పెడుతున్నా అంటమ్మా. దేవానికి స్తోత్రం, బిర్యానీ పెట్టి అనుమానం, కానీ
కష్టం వస్తే మాత్రము ఏం దేవుడు ఇన్ని కష్టాలు పెడుతున్నావు, ఆయనకు పని లేదు పాటలు, నీ కష్టం పెట్టడమే పని, నీ కష్టపెట్టడమే పని, ఇంకో పని లేదు ఆయనకి, ఇంకేం పని లేదు. ఇదే కొన్నిసార్లు అంటే పిల్లల పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు ఏముండదు, కానీ కొంచెం ఇబ్బంది రాగానే ఫస్ట్ బ్లేమ్ దేవుని మీద వేసేయాలి. దేవుని స్తోత్రం ప్రతి కదా, దేవుడు నన్ను, నా స్థితి ఈ స్థితి, బికాజ్ ఈ సిచ్యువేషన్ అందరి కారణము దేవుడే కాబట్టి, దేవుడు నన్ను ఇలా చేశాడు కాబట్టి నన్ను నయం అనకండి, నన్ను మారానండి అంటుంది పిల్లల. ఆ మారాకు చెప్తుంది. అప్పుడే విశ్వాసంలో, బలమైన విశ్వాస కుటుంబంలో నుంచి వచ్చిన మారాతో అంటున్న మాట ఏంటంటే, అప్పుడప్పుడే విశ్వాసంలో వచ్చినప్పుడు మై ఫెయిత్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఐ విల్ నాట్ గోయింగ్ టు లీవ్ యువర్ గాడ్ ఈజ్ మై గాడ్. వాట్ ఐ లెఫ్ట్ ఇట్. వాట్ ఐఎమ్ హోల్డింగ్ ఐఎమ్ గోయింగ్ టు హోల్డ్ దట్. నేను పట్టుకున్న దేవుని విడిచిపెట్టే ఆస్కారం లేదని మాట్లాడుతాను అంటుంది బా. నేను వాక్య బాగా ఈరోజు నిజంగా నేను వాక్యం నీతో నాతో మాట్లాడు అంటుంటే నయం బొమ్మంటే నేను మోహన్ అంటుంది. నా దేవుడే జనులు అంటున్నాడు నీ ప్రజల్లో, ఆ ప్రజలకు ఉన్న గొప్పతనము ఏ తెలీదమ్మా. ఆ స్వాస్యానికి వెళ్తున్నప్పుడు అంట ఏమో అవి ఎందుకు చెప్పింది తెలుసమ్మా? మీకు ఒక చెప్పమంటారా? ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు. ఈ మోయాబు దేశపు రాజు బలాకుంటాడు, బిలామును వెలిపించుకుంటాడు. ఎందుకు? ఇజ్రాయేల్ ప్రజలను శపించడానికి. కమ్ అండ్ పుట్ ఎ కర్స్ అంది ఇజ్రాయేల్ ప్రజలు అంటాడు. బిలాము వస్తాడు, పెద్ద స్టోరీ, అందులోకి నేను వచ్చినప్పుడు శపించమని చూపిస్తే అంటాడు. బిలామును చూసినప్పుడు దేవుడు మాట్లాడతాడు, అంటాడు ఏమంటాడు? బిలాము ఏమంటాడు? దేవుడు ఆశీర్వదించిన వాడిని నేను ఎలాగో శపించను. ఈ పోయిన ఆమెకు తెలియకపోతే కానీ అక్కడ ఉన్న ఆమె తెలుసు కదా స్టోరీ ఏందో. హల్లెలూయా! దేవుని యొక్క శక్తి ఏంటనేది ఈ పోయిన ఆమెకు తెలియదు, కానీ మోయాబు దేశంలో జీవిస్తున్న ఆమెకు తెలిసేందంటే, ఆమె అంటది ఏంటంటే, మోయాబు మా రాజు శపించమంటే ఆ వచ్చిన వాడు అంటాడు, దేవుడు ఆశీర్వదించిన వాడు నేను ఎలా, యు ఆర్ ది బ్లెస్డ్ పీపుల్, ఐఎమ్ గోయింగ్ టు లివ్ విత్ యూ బికాస్ యు ఆర్ ఎ మైటీ గాడ్ అండ్ ఎ వండర్ఫుల్ గాడ్, ఐఎమ్ గోయింగ్ టు హోల్డ్ ఆన్ టు హిమ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ హిమ్. I left what back I'm not going to do now. నేను తిరిగాను. నాకేమీ చేయలేని వాటి విడిచిపెట్టాను, అన్ని చేయగల యెహోవాను పట్టుకున్నాను. నా పరిస్థితి బాగలేకపోవచ్చు, కానీ నా దేవుడు గొప్పవాడు. ఏ దేవుని అయితే పట్టుకున్నాను ఆ దేవుడు గొప్పవాడు. రూత్ అంటున్నా, చూస్తాం రూత్ అంటున్న మాట చాలాసార్లు తెలుసా అమ్మా మీకు, మనకంటే ఎక్కువ బయట తెలుసు దేవుని శక్తిని గురించి కదా. ఎరుకో పోయినప్పుడు రాహాబు ఉంటుంది, అక్కడ రాహాబు అంటుంది మీ దేవుడు పాపము, వీళ్ళే నమ్ముతలేరు పాపం, ఇజ్రాయెల్ ప్రజలు నమ్ముతలేరు. 40 సంవత్సరాల క్రితము ఎర్ర సముద్రమును ఎలా పాయలు చేశారో ఆ సంగతులు విన్నప్పుడు మా హృదయములు కలవరపడి ఎవరి ధైర్యం అందరి ధైర్యము చెడిపోయిందంటాడు. ఎప్పుడు 40 సంవత్సరాల కింద జరిగిందంట. అందులో నుంచి వచ్చినోడికి విశ్వాసం లేదు, వీళ్ళకి నడిచి వచ్చినోడికి విశ్వాసం లేదు, కానీ విన్నోడికి విశ్వాసం వచ్చింది. ఇక్కడ మోయాబురాలు కాబట్టి ఆమె తెలుసు, అబ్బో యెహోవా దేవుడు మామూలుడు కాదు బాబు, ఏం చేసినా కూడా ఇక్కడ ఏం పప్పులుడికే కాదు, దేవుడు ఒక్కసారి బ్లెస్ చేసినట్టు అనుకుంటా. నీ జనము నా జనము, నువ్వు ఎక్కడ జీవిస్తే అక్కడ జీవిస్తా, నువ్వు ఎక్కడ చేస్తా అక్కడ చేస్తా, నీ దేవుడే నా దేవుడు. విడిచిపెట్టేసిన అయిపోయింది. ఇప్పుడు పట్టుకునే సమయం. ఎంతమంది పట్టుకుంటారో నాకు తెలియదు. యెహోవా అని పిల్లలు ఈరోజు విడిచిపెట్టేది ఎన్ని దిన, ఎవరు విడిచిపెడతారో ఏం విడిచిపెడతారో యేసయ్య కూడా తెలియదు, కానీ యేసయ్యను పట్టుకోగలిగితే యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ లైఫ్. దేవుని వాక్యం ఒక వచనం మీకు చూపించాలి ఆశగా. మత్తయి సువార్త 4:20 వచ్చినప్పుడు, రోజు నీవు నేను మనందరము కూడా ఊరికి ఉన్నాడు, ప్రభు పిలిస్తే దేవుని సన్నిధిలో ఉన్నాము, ఆయన పిలుపుని అందుకొని ఉన్నాము, మనం ప్రత్యేకింపబడ్డారు, యేసు రక్తం ముద్రించబడ్డ మనము, ఈరోజు సిల్వర్ రక్తం ముద్రించిన ప్రతి ఒక్కరము కూడా ప్రత్యేకింపబడి పిలువబడ్డ వారం పిల్లలు. ఒకసారి చూద్దాం. ఇక్కడ పేతురును యేసు ప్రభు
ప్రభు వారు పిలుస్తున్నారు. యేసు ప్రభుడు పేతురుని అంటున్నాడు, పేతురు చేపలు పట్టుకు, పేతురు అంటే చేపలు పట్టుకోవడానికి పిలుస్తున్నప్పుడు అంటాడు, మిమ్మల్ని మనుషుల పట్టులు చాలాగా చేస్తానని పేతురుతో యేసు ప్రభు అంటున్నాడు. ఒకసారి 20 వచనం చూద్దాం, ఒకటే వచనం చూద్దాం, అందులో అంత పోకుండా ఒక వచనం మాత్రం చూద్దాం. 20 వచనం చూద్దాం, ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 20వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేదునని వారితో చెప్పాను. ఏమంటున్నామా? ప్రభు రేపు వస్తాం, సండే వస్తాం, మండే వస్తాం, ట్యూస్డే. వెంటనే వారు when they received the call from Jesus, యేసు ప్రభు వారిని పిలిచిన వెంటనే వారు వెంబడించాలంటే ఏదో ఒకటి విడిచిపెట్టాలి. ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడాలంటే, నువ్వు గొప్పగా ఆశీర్వదింపబడాలంటే ఏదో అతిగా ఉంది, దాన్ని విడిచిపెట్టగలిగితే be blessed richly. You say that I cannot leave, God says sorry, God bless you. 2026 సంవత్సరాల దేవుడు ఇచ్చే వాగ్దానం అది. Yes, I am ready to bless you richly. Are you ready to leave something? రైట్, ఇంకో 2 నిమిషాలు ఉంటా అక్కడ ముందు వచ్చి మొదటి దాంట్లో. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆమెను తీసుకొచ్చారు. మంద తెలుసు కదమ్మా, వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని తీసుకొచ్చారు. ఆ స్టోరీ మీకు తెలుసు కాబట్టి అందులోకి పోదు కదంటాడు. ఏమంటాడు ప్రభు, ఏం చెప్తావు? ఈమె రాళ్ళతో కొట్టమని చెప్పారు, ధర్మశాస్త్రం చెప్పింది, నువ్వేం చెప్తావు? కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని పాటించేవాడైతే ఏం చెప్పాలి? కొట్టేయండి అన్న, ఏంట్రా బాబు అలా రాయేంటి కదా అన్నాడా లేదా ప్రభు? రాయి ఏమన్నాడా? ఏమన్నాడమ్మా? ఎవరన్నారు వేయొద్దని? వేయొద్దని లేదు ప్రభు. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు ఎక్కడ ఖండించలేదు. ఆయన అన్నీ నెరవేర్చడానికి వచ్చాడు, ఖండించడానికి రాలేదు. పొల్లైనను సున్నాయను కొట్టిపోయిన అక్షరాలతో నెరవేర్చడానికి వచ్చిన దేవుడు ఆయన. ఆయన ఎక్కడ కొట్టి అంటే బాబు కరెక్టేనా బాబు, కొడుతున్నారు కరెక్టే, మంచిదే కరెక్టే, కానీ ఆ రాయి వేసేటోడు ముందు ఏంటంటే రాయి వేయడానికి నువ్వు అర్హత కావాలి. యూ నీడ్ సమ్ క్వాలిఫికేషన్. యూ హ్యావ్ టు బి అ సిన్లెస్ పర్సన్. You cannot condemn a person in the sin when you have sin in you. రాయలేనోడు ఏంటంటే అందరూ వెళ్ళిపోయారు, నాకు యేసుప్రభు ఒక్కడే మిగిలాడు. ఆమె యేసుప్రభు ఏరమ్మా అంటే వెళ్ళిపోయారు. ఎవరమ్మా మీ అక్యూజర్లు అంత ఏరు, చెప్పిన వాళ్ళు అంత ఏరంటే అందరూ వెళ్ళిపోయారు. అందరూ ఎవరు లేరంటే ఎవరు లేరు. సరే నేను కూడా రాయేను పో అన్నాడు. నేను కూడా రాయేను పో. ఒక వచనం చూసుకుందాం, ఒక వచనం చూసుకుందాం. ఒక వచనం అంటాడు ఒకసారి పిల్ల దేవుని వాక్యం ఒక్కసారి ఆ వచనం చూద్దాం. 8వ అధ్యాయము 8వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. 8వ అధ్యాయం అంటే బైబిల్లో అది 7 ఉన్నది, అట్లీస్ట్ బుక్ అన్నది తీయగలగాలి. రఫనది నేను చెప్పినాడు, బుక్ తీయకపోతే ఇట్లా అయ్యగాని ఇట్లా చూసి 8వ అధ్యాయం అంటే 8వ అధ్యాయం అన్నట్టుగా మీరు అట్లా చూపిస్తుంది. ఆమె లేదు ప్రభు నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధించను, నీవు వెళ్ళి ఏం చేయాలి? విడిచిపెట్టాడు. లీవ్ దిస్ సిన్ అంటాడు. ఈరోజు పిల్లల దేవుని దృష్టిలో పిల్లలను గొప్పగా ఆశీర్వదింపబడాలి. ఈ 2026 సంవత్సరంలో అంటే గాడ్ సేస్ లీవ్ దిస్ సిన్. అది చదివించకపోతుంది, ఎందుకంటే అవసరం మనకు కాబట్టి. ఇది విడిచిపెడితే కానీ అది కాదు. విడిచిపెట్టడం రావాలి, విడిచిపెట్టడం రాకపోతే పట్టుకోనంటే కష్టం. అందుకే దేవుని వాక్యము. లెట్ మీ గో ఇంటు ది సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోతాం. రెండోది చూసినప్పుడు ఇక్కడ ఒక మాట మాట్లాడతారు దేవుని వాక్యభాగం చూసినప్పుడు. మరలా ఒకసారి మన వాక్యభాగంలోకి వద్దాం. ఒకసారి చూసినప్పుడు ఆ 12వ వచనంలో పిల్లరా చూద్దాం, ఒకసారి చూద్దాం. బోయాజ్ మాట్లాడుతున్న మాటలు చూద్దాం, ఒకసారి చూద్దాం. లెట్స్ సీ. నీవు వచ్చితివి. దేవుని వాక్యంలో ఋతుతో అంటున్నాడు, మొట్టమొదటిది నువ్వు విడిచిపెట్టావు. ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టావు, ఏది పట్టుకోవాలో అది పట్టుకున్నావు, ఎక్కడ రావాలో అక్కడ వచ్చావు. ఇంకేమింటుంది? యెహోవా యొక్క రెక్కల క్రిందికి వచ్చావు. ఇట్ టాక్స్ అబౌట్ ది ఫెయిత్. విశ్వాసంలోకి వచ్చి మాట్లాడుతుంది దేవుని వాక్యభావం. బోయాజ్ అంటున్నాడు, యువర్ ఫెయిత్ ఈజ్ గ్రేట్. నీ పరిస్థితులను బట్టి, నీ విశ్వాసంలో ఏమాత్రం చాలాసార్లు పరిస్థితులను బట్టి విశ్వాసం మారుతుందమ్మా. మారదమ్మా? చాలా మారుద్ది. పరిస్థితులను బట్టి విశ్వాసం మారుతుంది, పరిస్థితులను బట్టి ప్రార్థన మారుతుంది, పరిస్థితులను బట్టి
అవైలబిలిటీ అన్నీ మారిపోతాయి పరిస్థితులు బట్టి. ఎవ్రీథింగ్ పరిస్థితులు. దేవుని స్తోత్రం. నా పరిస్థితులు నన్ను షేక్ చేయలేదు. దట్ ఈస్ మై ఫెయిత్. అందుకే అంటాడు పౌలు, అంటాడు రోమా సంఘం రాస్తుడు, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏది విడబాడుతుంది? అది ఖడ్గమా, అది ఉపద్రవమా, అది శ్రమనా, అది వస్త్రహీనతనా? అది అంటాడు, ఒక లిస్ట్ రాస్తాడు. వాట్ కెన్ సపరేట్ అస్ ఫ్రమ్ ది లవ్ ఆఫ్ గాడ్ అంటాడు. వాట్ కెన్ సపరేట్ ఫ్రమ్ మై ఫెయిత్ అంటాడు. ఏ విశ్వాసంలో నేను ఎదురునో, ఏ విశ్వాసంలో అయితే దేవునితో నడుస్తున్నాడో ఆ విశ్వాసం నుంచి నన్ను వేరుపరిచేది ఏది? Nothing can separate from me from God. దేవుని విశ్వాసములో నుంచి నన్ను ఏది కూడా సపరేట్ చేయలేదు. నథింగ్ కెన్ సెపరేట్. అనుకుంటాడు, నువ్వు ఎవరి రెక్కల కిందికి వచ్చావో ఆ దేవుడిని నిలిచిపెట్టేవాడు కాదమ్మా. బహుశా విశ్వాసము నేను అనుకుంటాను రూతుకు రావడానికి కారణము నయోమినేమో కదా బహుశా. అందులో అంత క్లియర్గా లేదు కానీ 10 సంవత్సరాల పాటు ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్నప్పుడు మనకు తెలిసి తెలియదు ఒకటో రెండో మాటలు దేవుని చెప్తుంటాం కదా. చెప్పమ్మా, రోజుకి ఏదో ఒక మాట చెప్తుంటాం కదా. మనం చేయని బాగా రుద్దుతాం అవతల. అదొక అలవాటు ఉంది బాగా. ఏదైతే మనం పాటించమో అది పాటించమని చెట్లు బాగా చెప్తుంటాం కదా. అట్లా బహుశా నిజంగానే ఈ మాటలన్నీ కూడా దేవుని గురించి, దేవుని యొక్క గొప్పతనం గురించి కొన్ని మోయాబు దేశంలో తెలుసుకుందేమో. ఆ బలాము బలాకు సంఘటన ఆ తర్వాత కొన్ని విషయాలు రూతు వల్ల తెలుసుకుందేమో. భర్త చెప్పాడేమో, మామ చెప్పాడేమో. అంటే కదా, వినటం వల్ల విశ్వాసం వచ్చును, అది క్రీస్తు యేసుని మాట ద్వారా వచ్చును. ఆ శిలువ విషయంలో వింటున్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. దేవుని సన్నిధిలో ఎందుకు అంటే దేవుని మాటల వల్ల విశ్వాసంలో బలపడతావు కాబట్టి ఆ విశ్వాసం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సహవాసంలో ఉన్నప్పుడు యూ విల్ లెర్న్ ఫ్రమ్ హియరింగ్. And God is a wonderful God. When you are interested, దేవుని సన్నిధిలో నాకు ఈ మాట ఏం వచ్చిందమ్మా, దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇక్కడ రూతు మాట్లాడిందా, నయోమి మాట్లాడడానికి, వాళ్ళ భర్త వాళ్ళు మాట్లాడిన దానికి ఏం ఎవిడెన్స్ లేదు. కానీ ఇక్కడ బోయాజు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ ఎవరి రెక్కల కింద వచ్చావో ఆయన ఆశీర్దిస్తాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ మైటీ గాడ్. అవర్ గాడ్ ఈజ్ ఎ మైటీ గాడ్ హూ కెన్ చేంజ్, హూ కెన్ టర్న్ ది టేబుల్స్. ఆయన అంటే ఆయనకి భూమిని తలకిందులు చేసే గొప్ప శక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి. ఆయన సమస్తమును మార్చగలుగుతాడు. వాట్ ఎవర్ ఈజ్ యువర్ అంటాడు కదా. ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నావో ఆ పరిస్థితిని తారుమారు చేయగల దేవుని యొక్క రెక్కల కిందకి వచ్చావు. గాడ్ గోయింగ్ టు రివార్డ్ యూ. హల్లెలూయా. This is a words of faith. మనం అనుకుంటాం కదమ్మా, దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు ఎవరితో మాట్లాడతాడు. అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరితో కాసేసి he wants to talk to us. He will talk to us. అది ఏ మాటనో తెలియదు కానీ ఏదో ఒక్క మాట బలపరుస్తుంది. ఎవరో ఒకరు మాట్లాడతారు, ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు, ఎవరో ఒకరు బలపరుస్తుంటారు. ఇక్కడ బోయాసులు పని చేయడానికి పోయి ఇచ్చింది, పరిగెరుకుంటామే. అసలు ఆయన లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. పనులు వెనకాల, ఇప్పుడు ఓనర్ ఉండు, పనుల వెనకాల పరిగెరుకుంటామే. ఆమెతో మాట్లాడాల్సిన పనులు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఈ టాకింగ్ అబౌట్ ది గాడ్స్ పవర్, దేవుని యొక్క శక్తిని, దేవుడు చేయగలిగింది, దేవుని యొక్క మహిమను గురించి, దేవుని యొక్క ఆ యొక్క విశ్వాసంలో వచ్చేవాడు, ఆ విశ్వాసంలో ఏం కార్యం జరుగుతుంది, విశ్వాసంలో దేవుడు ఏం చేస్తాడో. విశ్వాసం అంటే దేవునికి ఇష్టం ఉంటాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉంటా అసాధ్యం. ఒకవేళ విశ్వాసం ఉంటే ఇష్టలే ఉంటాం. క్వైట్ ఆపోజిట్ కదా. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడు ఉండవు. కానీ యూ కేమ్ ఇన్ టు ఫెయిత్. ఆ విశ్వాసంలోకి వచ్చావు, ఆయన రెక్కల కిందకి వచ్చావు, ఆయన నమ్మి వచ్చావు. యూ ట్రస్ట్ హిమ్. ఎందుకంటే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కథల నిత్యము నిలుచు సియోను కొండవలెనుడు. ఇంకో వాక్యం అయితే అందులోకి నేను పోను. 125 కీర్తన. వండర్ఫుల్. Those who trust in them, they'll be unshakable. They will stand forever. దేవుని వాక్యంలో ఇదే మాట చెప్తున్నాడు. ఒక విశ్వాసి మాట్లాడాల్సిన, అసలు నయోమి మాట్లాడాల్సిన మాటలు ఇక్కడ బోయాసు మాట్లాడుతున్నాడు. ఆ పరిగెరుకున్న అమ్మాయితో అంటున్నాడు, కమ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ యు సంథింగ్ అబౌట్ మై గాడ్ అండ్ ఫెయిత్. ఏ విశ్వాసంలోకి వచ్చావో
ఆ విశ్వాసంలో గొప్ప కార్యాలు చూస్తావు. నమ్ముతా నీవంతైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి వాక్యం. అవసరం లేకపోతే పక్క పెట్టాలి. దేవుడి స్తోత్రం. దాని వాటి కూడా దేవుడి స్తోత్రం. wherever we need we use the word. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అంటే పిల్లలు విశ్వాసం అంటే ఏం తెలుసమ్మా? అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుడు అన్నట్టు అబ్రహాం అన్నట్ట, నీవు లేచి నీ దేశంలో విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నట్టు. 12వ అధ్యాయం ఆదికాండం తీయకండి. నేను చూపించిన దేశానికి వెళ్ళానంట. నిన్ను అక్కడ ఆశీర్వదిస్తా, ఒక గొప్ప జనాంగంగా చేస్తా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను ఆశీర్దిస్తాను, నిన్ను శపించడం నేను శపిస్తాను. ఇది ప్రామిస్. దిస్ వాస్ ది ప్రామిస్. బట్ ఎవ్రీ గ్రంథకర్త డిఫరెంట్గా రాస్తాడు. అబ్రహాము విశ్వాసం గురించి ఒకసారి చూద్దాం. ఒకసారి 10వ అధ్యాయం 11వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం బాగా చూసినప్పుడు దేవుని ఆశీర్వాదం అంటే అబ్రహాం ఎలా చూస్తున్నా ఒకసారి గ్రంథకర్త రాస్తాడు చూడండి. ఒకసారి చూద్దాం పిల్లలు, దేవుని వాక్యం చూద్దాం. అక్కడ అంటాడు కదా, ఆయన తెలివైన దేశానికి వెళ్ళాడు. దేవుడు ఎక్కడ పోమాడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఏ దేశంలో ఉంటాడు, ఏ దేశంలో శ్వాసం కదా, ఆ దేశంలో హీ లివ్ లైక్ ఏ ఫారినర్ అనే విషయాన్ని మాత్రం రాస్తాడు. 10వ వచనం ఒకసారి చూద్దాం. ఒకసారి వండర్ఫుల్ ఉంటుంది. ఒకసారి చూద్దాం పిల్లలు. 11:10 ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ దేవుడు అన్నాడు, ఎప్పుడైనా పట్టణం వేస్తా, పునాదులు వేస్తా, ఇల్లు కట్టిస్తాడు. నాకు అనిపిస్తుంది ఎందుకు గ్రంథకర్త ఎట్లంటే దేవుడు నాకు ఒక స్వాస్యములు ఇస్తాడనంటే ఆ స్వాస్యంలో అన్నీ ఉంటాయి. ఇప్పుడు అలా చెప్పొద్దు మనం, కానీ దేవుడు 2026 సంవత్సరం నీకు ఇచ్చాడంటే దేర్ విల్ బి ఎవ్రీ బ్లెస్సింగ్ ఇన్ ద 2026. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను అన్నమాట. God did not promise any building there. Abraham was very sure that I am going to receive a wonderful building architected by my Lord. నా దేవుడే శిల్పి అయినా ఆ పట్టణమును దేవుడు నాకు ఇస్తాడు. దేవుడు భూమి అన్నాడు, కానీ ఆ భూమి అంటే ఊరికనే భూమి అన్నాడు, సమస్తమును ఇస్తాడు. There will be everything. పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు తేనెలు ప్రవహిస్తాయేమో అంటే ఇట్ విల్ బి లైక్ సంథింగ్, అంటే ఎలా అంటే పారుతున్నది అంతే పిల్ల దేవుడి వాక్యం. ఇజ్రాయెల్ ప్రజలు చూడడానికి పోయించినప్పుడు ఏంటంటే ఒక కొమ్మ మోసరానికి ఇద్దరు ఒక ద్రాక్ష వస్తుంది. ద్రాక్ష గుత్తి ఎంత ఉంటుందమ్మా? 1/2 కిలో వస్తుందా? ఇద్దరు మోసిరంట. ఎంత పెద్దగా ఉంటుంది ద్రాక్ష గుత్తి? మనం తెచ్చుకునే దానికి దేవుడు ఇచ్చేదానికి అంత తేడా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు తెచ్చుకునేదానికి దేవుడు ఇచ్చేదానికి అంత తేడా ఉంటుంది. అదే అంటుండు, విశ్వాసములోకి నువ్వు వస్తే, ఆ విశ్వాసములో ఉంటే దేవుడు భూమి అన్నాడు, కానీ ఎవ్రీథింగ్ అక్కడ అన్ని ఫండ్ దేవుడు వెళ్ళిస్తాడు. ఈ విల్ గివ్ ఎవ్రీథింగ్, అన్ని సమకూడిస్తాడు. 2026 సంవత్సరం దేవుడు నీకు నాకు ఇచ్చాడంటే దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని కొరకు కొన్ని విడిచిపెట్టగలిగితే, దేవుని కొరకు దేవునికి అభ్యంతరకరమైనది నీ జీవితంలో విడిచిపెట్టగలిగినప్పుడు God says, when you come into that faith, I am going to bless you like anything. చోకలేట్. ఓకే, నా టైం అయిపోయింది. 3 అంశాలకు వెళ్ళిపోతుంది మళ్ళీ. రైట్, ఓకే. ఇప్పుడు రిచ్ బ్లెస్సింగ్స్ వెళ్దాం. నడాసి ఇది చాలా ఇంపార్టెంట్ అసలు. అందుకే అక్కడికి వచ్చేసా. సంపూర్ణమైన బహుమానం. సంపూర్ణం అంటే కంప్లీట్. దేవుడు అరాకొర్రగా పెట్టాడు కాదు. దేవుడు నీకు ఏదో ఇంత పెట్టి కదా ఏమంటాడు కదా, చెప్పట్టుగా దేవుని వాక్యం అన్నాడు, ఆకాశ వాకిలిపి పట్టచాలనంతగా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును అంటాడు. రిచ్లీ బ్లెస్సింగ్ అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ ది హెవెన్ అంట. ఆకాశము నుంచి ఆ పట్టచాలనంత ఆశీర్వాదాలు దేవుడు 2026 సంవత్సరంలో దేవుడు కుమ్మరిస్తాడని వాగ్దానం చేస్తుడు. పొందుకోగలుగున్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. God says, I'm going to bless you like anything. Complete blessing. This is not an half blessings. God says, it's a complete blessings. What is these complete blessings?
రూతు గ్రంథం నుంచి నేర్చుకుందాం. వాట్ ఇస్ దిస్ కంప్లీట్ బ్లెస్సింగ్స్? ఒకసారి చూద్దాం. రెండో అధ్యాయం చూద్దాం. రెండు డిఫరెన్స్ చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. రెండో అధ్యాయం దేవుని వాక్యం మాకు చూద్దాం. కంప్లీట్ బ్లెస్సింగ్స్ చూద్దాం ఒకసారి. రెండో అధ్యాయం 2వ వచనం. మోయాబీయురాలైన రూతు పొలములోకి పోయి ఏడాడు పరిగి ఏరుకుంటుందని వెళ్ళిందట. చాలా ఏం చేస్తుంది? పరిగి ఏరుకోవడానికి పోతుంది. రూతు యొక్క కండిషన్ బిఫోర్ గాడ్ బ్లెస్డ్ పరిగి తెలుసా? పరిగి అంటే తెలుసా మీకు? ఏంటి పరిగి ఏరుకోవడం అంటే? ప్యారడైజ్ పోయి బిర్యానీ తెచ్చుకున్నట్టుగా. రైట్ ఓకే. పరిగి ఏరుకోవడం అంటే అది కాదు. పరిగి ఏరుకోవడం అంటే ఏంది పిల్లరా? కోతలు కోస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక ఆచారం ఉంది. అంటే కోతలు కోస్తున్నప్పుడు కొన్ని మిస్ అవుతాయి. 10 ఉన్నాయి అనుకో, 10 కొమ్మలు ఉన్నాయి, గ్రెయిన్స్ ఉన్నాయి, 9 కోసారు ఒకటి అంటే వాటి తిరిగి వెళ్ళకూడదు, అది వదిలేయాలి. అది వెనకాల పేదవారు ఉంటారు, ఆకలి దప్పుల్లో ఉన్నవారు, వారి గతి లేని వారు ఏం చేస్తారంటే అదంతా ఏరుకుంటుంటారు. ఒక్కొక్కటి తీసుకొని జమ చేసుకుంటారు. వీళ్ళు కుప్పలు కోస్తే వాళ్ళు అంత దినమంతా చేస్తే ఇంత జమ అవుతుంది. ఓ రోజుకో 2 రోజులకో 3 రోజులు సరిపోయేది. ఒక దినమంతా కష్టపడితే అంత ఆహారం దొరుకుతుంది. వీళ్ళు పరిగేరుకోవడం అంటే స్థితి అంటే విడిచిపెట్టిన వాటిలో జీవించే కదమ్మా. స్థితిని చూసినప్పుడు దేవుని వాక్యములో ఏ బోయాసు పొలములోకైతే ఏ బోయాసు అయితే ఈమెతో మాట్లాడుతుండో ఆ బోయాసు పొలములో రూతు పరిగి ఏరుకోవడానికి వెళ్ళింది. ఆ యొక్క మిగిలిన సగలేమో తీస్తే వాడిని తీసుకొని తన జీవనము తన అత్తది జీవనాన్ని గడిపే స్థితిలో ఉండడానికి తను వెళ్తుండగా చూస్తాం. ఆ పనికి వెళ్ళింది. ఆ పని చేస్తున్నప్పుడు మాట్లాడుతున్న మాట ఇప్పుడు కాదు, ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు నీ నా స్థితి ఒకవేళ ఏమీ లేని స్థితిలో, అయ్యో ఈ పూట గడిస్తే ఇంకో పూటకు లేదనే స్థితిలో ఒకవేళ ఉంటే దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యు రిచ్లీ. నిజంగా దేవా అడగాలి కదా. పుస్తకం ఏమంటావు? అబ్బో అన్నావు అనుకో, రే పొద్దున ₹1,00,00,000 నీ అకౌంట్లో పడతాయంట. ఈయన చెప్పిళ్ళే పెద్ద ₹1,00,00,000 పడతాయంట. కార్డు పెట్టి 1000 గుంజితే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అన్నది. ఈయన ₹1,00,00,000 పడతా అంటాడు. అవునా కాదా? పండగకు ₹1000 గుందామంటే 900 వచ్చినాయి. అక్క ఏం చేయాలి? చికెన్ మటన్ ఖర్చు కూడా సరిపోవు. రైట్ ఓకే కదా. ₹1,00,00,000 వస్తే అంటే కొంచెం పరిగెడుతున్న ఆమెతో అంటున్నాడు, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యు రిచ్లీ. దిస్ ఇస్ ఎ టైమ్ ఆఫ్ ఫెయిత్. ఈ 2025లో ఎలా ఉన్నావో తెలియదు, ఏం ఆగే తెలియదు, వస్తుందో రాదో అనే స్థితిలో ఉన్నావేమో తెలియదు కదా. గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు టర్న్ ది టేబుల్స్, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యు లైక్ ఎనీథింగ్. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 4వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చూడండి ఒకసారి. ఏం చేస్తుంది? 13వ వచనం చూద్దాం. ఏమంటుందమ్మా? చాలమ్మా, మళ్ళీ మొత్తం మ్యాటర్ తెలుసు కదా మనకు. కాబట్టి ఎవరైతే అన్నాడో ఆశీర్వాదాలు అన్నాడు, బాబు నువ్వే ఆశీర్వదించాలరా బాబు, యు ఆర్ స్పోకెన్, యు ఆర్ రెస్పాన్సిబుల్ టు బ్లెస్ హర్ అంటాడు. అప్పుడు బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఏమైంది? పరిగెరుకునేది ఏమైపోయింది? ఇప్పుడు ఓనర్ అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాము ఇంతకంటే ఆశీర్వాదం ఏముంటుంది? పరిగెరుకునేది ఎక్కడ ఎరుగుందో అక్కడ చేసుకొని కూర్చుంటుంది. ఆహా, దేవునికి స్తోత్రం. ఏడను పరిగెడుతున్నావు నాకు తెలియదు, దేవుడు తెలుసు కానీ అంటున్నాడు, నిన్ను అక్కడ కుర్చేసి సింహాసనం మీద కూర్చోబెడతాడు, దాని స్వాస్యముగా నీకు ఇస్తాను. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు గివ్ యూ. వెన్ యూ లీవ్ సంథింగ్, వెన్ యూ కమ్ అండర్ ది వింగ్స్, ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటావు, ఎప్పుడైతే విశ్వాసంలో రావడానికి సిద్ధంగా ఉంటావు, గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు బ్లెస్ యూ రిచ్లీ. I'm going to richly bless you. 2 మాటలు చెప్పి మీకు వచ్చేస్తాను. టైం 40కి వచ్చేసింది. దేవుని స్తోత్రం. చెప్పను కదా దేవుని స్తోత్రం. పేతురు విడిచిపెట్టి వచ్చాడు కదా. పేతురుని గురించి దేవుడు ఏమంటాడు తెలుసమ్మా?
రెఫరెన్స్ తర్వాత రాసుకోండి. కాబట్టి మత్తయి సువార్త 16:18 పేతురు అనే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు పిల్లరా. ఎందుకు? పేతురు విడిచిపెట్టాడు కాబట్టి. పేతురు ప్రభు అంటున్నాడు, పేతురు అనే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాడు. when you leave something for God, God is going to reward you like anything. నిజంగా చేస్తాడండి. ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాడు. నిజంగా చేస్తాడండి. పేతురుకైతే చేసి నాకు చేస్తాడండి. అంటే ఒకసారి 19వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ పేతురు అడుగుతాడట. ప్రభు అంటాడు, నా కొరకు ఎవరైనా ఏదైనా విడిచిపెడితే దే విల్ రిసీవ్ 100 times అంటాడు. నువ్వు 100 రూపాయలు విడిచిపెడితే దేవుడు అంటాడు 100 times అంటే ఎంతైతే 100 times 100 ఎంత అవుతామా? 10,000. ఇఫ్ యూ లీవ్ 100 rupees అంటే డబ్బులు ఏమంటలేదు, గాడ్ విల్ గివ్ 10,000. యూ గివ్ 10,000, గాడ్ సిస్టర్ 10,000 అని దేవుని స్తోత్రం. 2 minutes స్తోత్రం. గాడ్ ఈస్ అ వండర్ఫుల్ గాడ్. అండ్ ఇఫ్ యూ లీవ్ సంథింగ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 100 times అన్నప్పుడు పేతురుకు డౌట్ వచ్చిందంట. ఒకసారి 27 వచ్చింది చూద్దాం. ఒకసారి 28 పోయి 27 చూద్దాం. ఒకసారి చూద్దాం. ఏమంటే పేతురు ఏమంటారు? పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి. ఇప్పుడు మనం కూడా ఇది అడగాలి, ఏమయ్యా అన్నీ విడిచిపెట్టి వచ్చినాం కదా. పేతురు కూడా మళ్ళీ అంటాడేమ్మా, ఆయన భిన్నం కాదు, మామూలు మనిషి. ప్రభు మేము అన్ని విడిచిపెట్టినాము. ఏమంటాడు? కొన్ని అన్నాడమ్మా. ప్రభువా అన్నీ విడిచిపెట్టి సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా. నాకేం దొరుకుతుందయ్యా? నాకేంటి నీకేంటి? వచ్చేసిండ పేదరు కూడా, నాకేంటి నీకేంటి? రైట్, దేవుని స్తోత్రం. మంచిది. యేసుప్రభు అంటే సరే బాబు నీకేమి ఇస్తున్నారు, 28 వచ్చింది అది చూసుకొని మీకు ఇచ్చేసుకుందాం. రైట్, ఓకే, రైట్, లెట్స్ గో ఇంటూ 28 వరకు. యేసు అమ్మ కొన్నిసార్లు అనిపిస్తుందమ్మా, యేసే ఏది కూడా చక్కగా మాట్లాడు. అడిగిందెవరమ్మా? పేతురు. జవాబు ఎవరు చెప్పాలి? మరి ఎవరు చెప్తుంది జవాబు? చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ వాళ్ళకి చెప్తుంది. హల్లెలూయా. దేవుడు చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ వాళ్ళతో అంటాడు. అది మన కొరకు, వాళ్ళది అయిపోయింది, గతం అయిపోయింది. ఇప్పుడు మన కొరకు పేతురు వారితో, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్కి వచ్చిన వారందరితో దేవుని సన్నిధిలో ఆదివారం మొట్టమొదటి రోజు, బేస్తవారం రోజు, ఈ 1వ తారీఖు 26వ సంవత్సరంలో దేవుని మందిలో కూర్చొని ఆరాధిస్తున్న వారందరితో యేసు ఇట్లా నేను ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు? పునర్జన్మనందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనములో ఆసీనుడు. దేవుడు అంటున్నాడు, నేను ఆ సింహాసనం మీద ఆసీనుడు అయినప్పుడు నన్ను ఏమంటున్నామా, ఎవరు విడిచిపెట్టి వచ్చారు కదా, ఎవరైతే నన్ను విడిచిపెట్టి వెంబడించిన మీకు యేసయ్యానికి స్తోత్రం అంటున్నాడు. నేను ఒక్కరిని కుర్చీ మీద కూర్చుంటా బాబు, నీకు కూడా కుర్చీ ఉన్నది. ఎక్కడ? పరలోకంలో. హల్లెలూయా. 12 సింహాసనముల మీద వీరు 12 మంది కూర్చొని, 12 మంది అయితే ప్రభు కొరకు అన్ని విడిచిపెట్టి వచ్చారు. పేతురు ఒక్కడు అడుగుతుండు, బట్ ఈజ్ అడ్రసింగ్ ఎవ్రీబడి. ఈరోజు యేసు ప్రభు కొరకు విడిచిపెట్టి ప్రతి ఒక్కరు అడ్రస్ చేస్తాడు. ఆ 12 సింహాసనం మీద కూర్చొని ఏమంటాడు? ఆసీనులై 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారట. ఇంతకంటే భాగ్యం కావాలి. దేవుడు అంటాడు, యూ విల్ నాట్ స్టాండ్ ఇన్ ది క్యూ, యూ విల్ సిట్ ఆన్ ది జడ్జ్మెంట్ సీట్. వెన్ యూ లీవ్ సంథింగ్ ఫర్ గాడ్, యూ విల్ నాట్ బి జడ్జ్డ్. క్రీస్తు యేసునందున్నవాడు తీర్పులోకి రాడట. ఆయన వెంబడించేవాడు తీర్పులోకి రాడు. ఎడంటాడు? సింహాసనం మీద కూర్చుంటాడు. విశ్వాసం బట్టి మీరు క్రీస్తు సంబంధికులైతే వాగ్దానము ప్రకారము సహవారసులై ఉన్నారంటాడు గలతీయులకు రాసిన పత్రిక. అలా నిజంగా ఉండడానికి, అలా గొప్ప ఆశీర్వాదాలు దేవుడి నుంచి పరిగేరే స్థితిలో నుంచి స్వతంత్రించుకునే స్థితిలోకి వెళ్ళడానికి, అటు గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనం దయచేయాలి. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిసిన గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, సృష్టికర్తవు, సర్వాధికారి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎలాగన్నా ఆయన చక్కని మాటలు నాతో మాటలన్నీ కూడా మా అందరి జీవితంలో ఫలవంతం వాక్యించి ఆ గొప్ప ఆశీర్వాదాలు 2026 సంవత్సరం మేము అందరం పొందుకుంటకు సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.